మీరు చూస్తున్నారు FIR న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. డాక్టర్ పాస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఆదోని నియోజకవర్గానికి అతి పెద్ద సమస్య తాగునీటి సమస్య అధ్యక్ష. ఇప్పటికీ కూడా పట్టణంలో అయితే 4 రోజులకు ఒకసారి తాగే నీళ్లు వస్తుంది. గ్రామాల్లో అయితే 10 రోజులు, 15 రోజులు, 20 రోజులకు ఒకసారి తాగునీరు వచ్చేటువంటి ప్రధానమైన సమస్య పరిష్కరించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నేను ఎమ్మెల్యే కాకముందు ఈ పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి చర్యలు, పట్టణానికి రెండు అవకాశాలు ఉన్నాయి. ఒకటి రామ్జలా చెరువు అని చెప్పి, నేను ఎమ్మెల్యే కాకముందు రామ్జలా చెరువులో విషపూరితమైన నీళ్లు ఉండి వాడుకోవడానికి కూడా ఉపయోగం లేని పరిస్థితిలో ఉంటే దాన్ని క్లీన్ చేయించాం. కనీసం ఇప్పుడు దాంట్లో నీళ్లు నింపుకోగలుగుతున్నాం అధ్యక్ష. రెండవది, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఒకటే ఉండదు అధ్యక్ష. నేను ఎమ్మెల్యే సమయానికి ఒకవైపున గోడ పడిపోయి ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత డబ్బులు తీసుకొని వచ్చి దాన్ని రిపేర్ చేశాం. దానివల్ల కొంత మెరుగైంది అధ్యక్ష. కానీ ఇప్పటికీ కూడా తుంగభద్ర దిగువ కాలువలో నుంచి నీళ్లు మీద ఆధారపడి ఉండడం వల్ల ఎల్నో ప్రభావంతో అక్కడ కూడా డ్యాంలు నీళ్లు తగ్గి పొలాలకు ఇవ్వలేకపోతా ఉన్నాం. కనీసం తాగునీటిని రీస్టోర్ చేసుకుంటా ఉన్నాం. ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా తాగునీటిని నిల్వ చేసుకోవడానికి కనీసం 1-2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు కడితే తప్ప ఆదోని నియోజకవర్గంలో తాగునీటిని సక్రమంగా ఇవ్వడం సాధ్యం కాదు అధ్యక్ష. దీనికి సహకరించాల్సిందిగా ప్రభుత్వాన్ని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష.